గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు తీసుకుందాం. వెలుగుతో సహా అన్ని పత్రికల్లో కూడా నిన్న మన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి హేమహేమిలు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా నిన్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడినటువంటి పాయింట్స్ని అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి. ఫస్ట్ వెలుగు ఏం చేసింది చూద్దాం. వెలుగులో నిన్న మహబూబ్ నగర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన పాయింట్లో జోస్యాల కేసీఆర్ అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. జ్యోతిష్కులు ఏది చెప్తే అది చేసేస్తారు. మహబూబ్ నగర్ సభలో మోడీ విమర్శ. వాళ్ళు చెప్పినందుకే ముందస్తుకు రాష్ట్ర కేబినెట్ ఏర్పాటులో ఆలస్యము, అందుకే తెలంగాణతో బాగుపడింది కొడుకు బిడ్డ అల్లుడే. కుటుంబం కోసం ప్రజల సమస్యలను వదిలేశారు. ఒకేసారి ఎన్నికలు వస్తే కొట్టుకుపోతారని భయపడ్డారు. కేంద్ర పథకాలను ఆయన ఖాతాలో వేసుకున్నారు. సైనికుల త్యాగాలకు ఆధారాలు కావాలట అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆ పాయింటే వెలుగు తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ మిర్యాలగూడలో నల్గొండ లోక్సభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి మిర్యాలగూడలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వెంటనే మోడీ సభ తర్వాత జరిగింది కాబట్టి మోడీ పైన కేసీఆర్ ఫైర్ అయినారు. అబద్దాల మోడీ అన్నట్టు బ్యానర్తో కేసీఆర్ సభని వెలుగు తీసుకుంది. ఓట్ల రాజకీయాల కోసం పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. ఇంకా ఏమన్నారు మోడీ గురించి అంటే 5 ఏళ్లలో మోడీతో దేశానికి ఒరిగిందేం లేదు. ఈ గాంధీలు చౌకీదారులకు కాలం చెల్లింది. పవర్ దక్కేది ప్రాంతీయ పార్టీలకే. బీజేపీ 150 సీట్లు దాటదు, కాంగ్రెస్ 100 సీట్లు దాటదు. సర్జికల్ స్ట్రైక్ను కూడా ప్రచారంగా వాడుకుంటారా? ఈ సన్నాసుల పాలనతో దేశం మారది. నేను పొలికేక పెడతా, దేశంలో గత్తర లేపుతా. సీఎం కేసీఆర్ పాయింట్స్ అవి. అదొకటి ప్రధానంగా ఉంది. తర్వాత నిన్న ఎల్బీ స్టేడియంలో కూడా సీఎం కేసీఆర్ సభ ఉండింది. అయితే సభ క్యాన్సిల్ అయింది. దాన్ని జనం లేక కేసీఆర్ హైదరాబాద్ సభ రద్దు. గ్రేటర్ మంత్రులు ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం. ప్రగతి భవన్కి పిలిపించుకొని క్లాస్ అంటూ వార్తను తీసుకుంది వెలుగు. ఆ తర్వాత నిజామాబాద్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు చాలా రోజుల నుంచి అదే చర్చ జరుగుతుంది. నిజామాబాద్ ఎన్నికల్లో రైతులు పోటీకి దిగారు. తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గలేదు. దాంతో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో దాన్ని ఏం చేయాలన్న దాని మీద అటు ఎలక్షన్ కమిషన్ కూడా మల్లగులాలు పడుతుంది. అయితే నిన్న రజత్ కుమార్ మాట్లాడారు. వీలైతే ఈవీఎంలు పెడతాం. నిజామాబాద్ లోక్సభ స్థానంపై సీఓ రజత్ కుమార్ అన్నారు. ఆ పాయింట్ ఒకటి హైలైట్ చేసింది వెలుగు. తర్వాత మంత్రులు ముఖ్య నేతలకు ప్రగతి భవన్ నుంచి హెచ్చరిక, నోరు జారొద్దు అని చెప్పారని ఇంకో వార్తను తీసుకుంది. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడొద్దు, ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇవ్వద్దని చెప్పి ప్రచారంలో స్పీడ్ పెంచాలని చెప్పి సీఎం చెప్పారంటూ ఇంకో వార్తను తీసుకుంది. తర్వాత లోక్సభ కాన్స్టిట్యున్సీ రివ్యూలో భాగంగా నల్గొండ కాన్స్టిట్యున్సీని తీసుకుంది వెలుగు. నల్గొండలో డి అంటే డి అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. అటు కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత సిపిఎం నుంచి మల్లు స్వరాజ్యం ఇంటి నుంచి పోటీ చేస్తున్నటువంటి మల్లు లక్ష్మి, తర్వాత టీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి, ముగ్గురి ఫోటోలతో సహా వాళ్ళకు ఉన్న ప్లస్లు మైనస్లు పబ్లిష్ చేసింది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు కేసీఆర్ తర్వాత మోడీ సభని ప్రధానంగా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. మోడీ అన్నటువంటి పాయింట్స్: పాలనను కేసీఆర్ గాలి కొదిలేశారు. కేంద్ర పథకాలపై ఇక్కడి సర్కార్ సొంత ముద్ర. ఎంఐఎం తెరాస దోస్తీ వారి కోసమే. కాంగ్రెస్కు నీతి లేదు, వారి నిబద్ధత ఏమిటో తెలుసు. కొత్త భారత్ నిర్మాణానికి ఓటు వేయాలి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా. ఇది అన్ని మహబూబ్నగర్ సభలో మోడీ అయినటువంటి మాటలు. ఇటు కేసీఆర్ మిర్యాలగూడలో మాట్లాడిన పాయింట్స్ ఏంటంటే ఎన్నికల తర్వాత భాజపా దుకాణం బంద్. దాన్ని హైలైట్ చేసింది ఈనాడు. ఢిల్లీని శాసించేది ప్రాంతీయ పార్టీలే, మీరు ఆశీర్వదిస్తే దేశ గుణాత్మక మార్పునకు పొలికేక పెడతా. నేను కేంద్ర మంత్రిగా ఉండగా 11 సార్లు సర్జికల్ దాడులు. అధికారం కోసమే తెర మీదకు రాజకీయ హిందుత్వం. జూన్లో రైతుల ప్రయోజనం కలిగేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకోబోతున్నా. గుత్తా సుఖేందర్ రెడ్డికి పెద్ద పదవి ఇస్తాం. టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ది అంటూ వార్తను పబ్లిష్ చేసింది ఈనాడు కేసీఆర్ స్పీచ్లో. తర్వాత నిన్న సిఎల్పి మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు గాంధీ భవన్లో. సభ్యత్వాల రద్దుకు పోరాటం అన్న బ్యానర్తో వాళ్ళ మీటింగ్ తీసుకుంది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తెరాసలు చేర్చుకున్నారు.
తొలుత స్పీకర్కు అనర్హత పిటిషన్, రాజకీయంగా న్యాయపరంగా కూడా ముందుకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్లో భారీ ఈవీఎంలన్న బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. సమీకరణ కోసం ప్రత్యేక బృందం, బ్యాలెట్ ఈవీఎం పద్ధతి అనేది ఇంకా ఎలక్షన్ కమిషన్ మళ్ళా గులాలు పడుతుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి నరేంద్ర మోడీ ప్రసంగంలోని జ్యోతిష్కుల పాలన అనే బ్యానర్ని తీసుకుంది. ముందస్తుకు తొందరపడ్డారు, కేబినెట్ ఏర్పాటుకు ఆలస్యం చేశారు. జ్యోతిష్కుల సూచనతోనే చేశారేమో కేసీఆర్ ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ అంటూ తీసుకుంది. అక్కడ మిర్యాలగూడ సభనేమో డొల్లా స్ట్రైక్స్ అన్నటువంటి బ్యానర్తో పబ్లిష్ చేసింది. 300 మంది చనిపోయారని మోడీ డొల్లా ప్రచారం, చీమ కూడా చావలేదని మసూద్ అజార్ అన్నాడు అంటూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని తీసుకుంది. యూపీఏ హయాంలో 11 సార్లు స్ట్రైక్స్ అయినాయని చెప్పి సీఎం చెప్పారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. తర్వాత ఇంకొకటి, మెట్పల్లికి చెందినటువంటి ఇంకో రైతు, ఒక యువకుడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. దానిపైన కూడా నిన్న సీఎం కేసీఆర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ వాళ్ళ ఊరికి పోయి విచారణ చేస్తున్నారు. ఏ ఒక్క దుర్మార్గుడికి పైసా ఇవ్వద్దు అనే బ్యానర్తో వార్తను తీసుకుంది. భూముల పనులన్నీ పెండింగ్లో పెట్టుకోండి, ఓ రైతు సమస్య పరిష్కరించా, జూన్లో విప్లవాత్మక నిర్ణయం, రెవెన్యూపై కేసీఆర్ కీలక ప్రకటన, రెవెన్యూ సంఘాల ఆగ్రహం అంటూ తీసుకుంది. శాఖను కాపాడుకుంటాం, పలు జిల్లాల్లో వర్క్ టు రూల్ అంటూ వార్తను తీసుకుంది. నమస్తే తెలంగాణ దేశం కోసం పలికే కన్న బ్యానర్తో తీసుకుంది కేసీఆర్ స్పీచ్ని. గుణాత్మక మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి అని చెప్పి పబ్లిష్ చేసింది. హోరెత్తిన సీఎం సభ, మిర్యాలగూడలో ప్రభంజనం అన్న బ్యానర్తో మిర్యాలగూడ సభని పబ్లిష్ చేసింది. తర్వాత యూటర్న్ బాబు అంటూ ప్రధాని మోడీ సభనేమో యూటర్న్ బాబు అంటూ మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్ తగిలించుకున్నారంటూ అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. ఇవి పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు, నిన్న రాష్ట్రంలో 2 ప్రధాన నాయకుల మీటింగ్లు జరిగినాయి. మీకిద్దరు కూడా ప్రతిపక్షమే. ఒకటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఇంకోటి సీఎం కేసీఆర్. ఇద్దరు కూడా వాళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇద్దరు కలిసి మీ కాంగ్రెస్ని కూడా తిట్టారు. ముఖ్యంగా టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ది అన్నారు సీఎం కేసీఆర్. అంటే నాకు టీఆర్ఎస్ తర్వాత కేసీఆర్ గారితో నాకు ఉద్యమ అనుబంధం ఉంది. నాకు చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవ్రీ టైము ఉద్యమము అంటే అప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషను ఇప్పుడున్న ఎంపీ గారు వినోద్ గారు చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొంత భాగము మనం టికెట్లకు సంబంధించి డబ్బులు తీసుకోకుండా, డబ్బులు పార్టీకి పెట్టుబడి పెట్టకుండా ఏ పార్టీ నడవదనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. సో అట్లాంటి ఓపెన్ కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళను విమర్శించడం అనేటువంటిది అర్ధరహితం. సో నిన్నటికి నిన్న జరిగినటువంటి ఎంపీ సీట్ల కేటాయింపు ఇది ఒక అంటే కేసీఆర్ యొక్క నిజాయితీకో లేకపోతే ఆయన చేస్తున్నటువంటి పనికి, ఆయన చెప్తున్న పనికి, ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు ఎంత తేడా ఉన్నదనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఎవరు ఆయన? ఆయన మల్లారెడ్డి గారి అల్లుడు. ఓకే, మల్లారెడ్డి గారు ఎవరు? మల్లారెడ్డి గారు కూడా ఒక బిజినెస్ మ్యాన్. మల్లారెడ్డి గారు వీడికి వచ్చినందుకు ఏమి ఇచ్చినారు? ఆయన ఏమి ఇచ్చినాడు మీకు? అది మొత్తం మల్కాజ్గిరి కాదు, రాష్ట్రం మొత్తం మీద తెలుసు. ఇవాళ మల్కాజ్గిరి రండి పెద్దపల్లికి. పెద్దపల్లిలో అసలు వాస్తవంగా ఈవెన్ వివేక్ గారు పార్టీలో పునర్జేరినప్పుడు కూడా చాలామంది చాలా పేపర్లలో వచ్చింది. వారికి ఉన్నటువంటి ఆర్థిక వెన్నుదన్నును టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకోవడం కోసమే ఆయనను ఫోర్సిబుల్గా రకరకాల ఒత్తిళ్లకు అది చేసుకొని, సరే వీరి వైపు నుంచి కూడా సానుకూలత ఉండొచ్చు, నేను కాదని అనను, కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఆయన కూడా. అయితే ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్. సో ఆయనను తీసుకున్నారు. సో ఆయనే పార్టీకి ఎంత చేసిండనేది ఈవెన్ ఉద్యమ టైంలో కూడా నాకు తెలుసు. ఉద్యమ టైంలో కూడా మేము జగన్కు వ్యతిరేకంగా జగన్ను రాకుండా మానుకోటలు ఆపిన రోజు కూడా ఆర్థికంగా అక్కడ కార్యకర్తలకు కావాల్సిన అమౌంట్ ఇచ్చిన దాంట్లో నేను ఓపెన్గా చెప్తున్నా, వివేక్ గారు కూడా ఉన్నారు, మధుయాషి గారు కూడా ఉన్నారు, కేశవరావు గారు కూడా ఉన్నారు. అంటే అందరూ ఉద్యమానికి వెన్నుదని నిలబడ్డారు. సో అట్లాంటి వ్యక్తులు ఇలా కాంగ్రెస్కు అన్ని రకాలుగా
అంటే ఒక లాంగ్ అనుబంధం ఉన్నటువంటి వివేక్ గారు ఆయన టికెట్ ఇప్పుడు ఎవరికి అమ్ముకున్నారో మనం చూస్తున్నాం. లేదనంటే నల్గొండకు సంబంధించిన లేదా జితేందర్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరికి అమ్ముకున్నారో చూస్తున్నాం. సో అమ్ముకోవడము అంటే ఆయన యాదృచ్ఛికత ఉంటుంది, అంటే మనసులో ఒక పీక్తా ఉంటుంది అన్నట్టు మనం చేసిన తప్పు. ఆ తప్పును వేరే వాళ్ళని దోషేస్తే రిలాక్స్ అవుతామనే ఉద్దేశంతో ఆయనే యాదృచ్ఛికంగా ఆయనే బయటపడ్డాడు కేసీఆర్ అన్ని సీట్లు. కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ మీద బదనాం లేదని నేను అనను. కాంగ్రెస్ మీద బదనాం ఉంది, కాంగ్రెస్ సంబంధించిన. కానీ కాంగ్రెస్లో వచ్చిన కొద్దిగా ఫేసెస్ మినిమం కాంగ్రెస్ తోటి అనుబంధం ఉండి కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చిన సందర్భం, లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మేము సమర్థిస్తలేము, అది కూడా మేము రెక్టిఫై చేసుకోవాలి. కానీ నీ సంస్కృతి ఏంది, నువ్వు చేసింది ఏంది? ఇవాళ అసెంబ్లీలో టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే అంటే కేవలం బడా రాజకీయవేత్తలను బడా పారిశ్రామికవేత్తలను క్యాచ్ చేసుకొని చేసేటువంటి సిస్టమ్. అంటే ఇప్పుడు అంటే నేనేమంటాను అంటే కేసీఆర్ గారు కానీ అటు మోడీ గారు కానీ నేను ఇష్యూస్ మీద మాట్లాడమంటున్నా, దేశ సమస్యల మీద మాట్లాడదాం. దేశ సమస్యల మీద దేశకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడితే అది ఎలక్షన్కి సంబంధించింది బాగుంటుంది. కానీ మీరు టికెట్లు అమ్ముకున్నారు, మేము టికెట్లు అమ్ముకున్నారు, మీరు అబద్ధాలు చెప్పినారు, మేము అబద్ధాలు చెప్పినాం, ఇది కాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది, దేశంలో మళ్ళీ జాతీయ పార్టీ పెట్టి దేశంలోనే గత్తలు లేపుతా అంటున్నారు. ఆ పాయింట్ తీసుకుందాం. ముందు నెక్స్ట్ బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అధికార ప్రతినిధి. శ్రీధర్ రెడ్డి గారు స్ట్రైక్స్ విషయంలో సర్జికల్ స్ట్రైక్ని ప్రధానమంత్రి గారు గొప్పగా చెప్పుకుంటున్నారు దేశం. అవి స్ట్రైక్స్ అనేది అది ఒక డొల్ల స్ట్రైక్స్, అది అక్కడ చీమ కూడా చావలేదని చెప్పి మసూద్ అజార్ అన్నాడని చెప్పి కేసీఆర్ మిర్యాలు కూడా చెప్పారు. ఆ తర్వాత యూపీఏ హయాంలో ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగాయన్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడదలుచుకున్నా, కేసీఆర్ మసూద్ అన్నట్టు ఆయన కేసీఆర్ గారికి ఎవరి మధ్యవర్తిత్వం, అది అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం చెప్పిండట ఆయన ప్రకటన చూసి ఉంటారు. ఇప్పుడు ఈ దేశంలో ఈ కొంతమంది నాయకుల దౌర్భాగ్య మనస్థితికి ఒకటి నిదర్శనం. మీరు ఎవరిని అవమానిస్తున్నారు? ఈ మాటలు మాట్లాడి ముందు దేశాన్ని అవమానిస్తున్నారు. ప్రధాని గారిని టార్గెట్ చేయాలనుకుంటే మీరు మిగతా విషయాలు మాట్లాడండి. కానీ ఒకటి దేశాన్ని అవమానిస్తున్నారు, 2 సైనిక దళాలను అవమానిస్తున్నారు, ఎయిర్ ఫోర్స్ని అవమానిస్తున్నారు, మనకున్నటువంటి మొత్తం రక్షణ వ్యవస్థనే మీరు అవమానిస్తున్నారు. రాజకీయపరమైనటువంటి యొక్క కామెంట్లు చేయడం కోసము అన్ని వ్యవస్థలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నాకు ఎవరు అడ్డు అదుపు లేనట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది అలవాటైపోయింది. ఇది కాంగ్రెస్ సంస్కృతి నుంచి మళ్ళీ ఈయన కూడా ఇదే మొదలుపెట్టాడు. డొల్ల స్ట్రైక్స్, ఈయన చేసే కార్యక్రమాలన్నీ కూడా డొల్లైన ఈ రాష్ట్రంలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన కేంద్ర మంత్రి, సీఎం గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు ఈయన పార్లమెంట్కే పోలేదు, ఈయన మంత్రిత్వ శాఖనే ఎక్కడన్నా. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నాడు, కానీ ఆ సమయంలో ఆయన మొత్తం చేయండి. ఎవరు ఈయన ఏ మంత్రి ఉండే, ఏ మంత్రి ఉన్నప్పుడు కేబినెట్ తెలుస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఉన్నత స్థాయి వ్యవహారాలు. ఎస్పెషలీ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం మేరకు, వాళ్ళు మహానుభావులైతే నేను చెప్పలేను, కానీ ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, విదేశీ అంటే టాప్ టీం కూర్చొని కేబినెట్ కమిటీ వాళ్ళు చేస్తారు. తర్వాత తెలుస్తుంది, మన తెలియదా, మన తెలియదా? ఇప్పుడు ప్రజలకు ఏదో చెప్తారు కదా సర్జికల్ స్ట్రైక్ జరిగిన విషయాన్ని చెప్పరు. మనం మొండిగా వాదిస్తే ఎవరైనా చేయలేదు. మొండి కాదు, నువ్వు కూడా మొండి మీ వాదన మీరు వినిపించారు. సబ్జెక్ట్ కరెక్షన్ ఏం లేదు అక్కడ. ఇట్ ఈస్ మిలిటరీ ఆపరేషన్స్ చెప్పనియండి, వాటిని గోప్యంగా ఉంచితే మనకు మంచిది. గోప్యం ఏముండదు, సర్జికల్ స్ట్రైక్స్ గోప్యత ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ వన్ అనదర్ కైండ్ ఆఫ్ వార్, అంటే వేరే రకమైనటువంటి దాడి. దాన్ని ప్రజలకు అక్కడ ఎంచుకున్నటువంటి విధానం వేరే ఉండొచ్చు, దాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన లాంటి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఈ విషయం అన్ని మనం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటే కరెక్ట్ కాదు. ఇంకా కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలకు చేతికి వస్తాయని చెప్పేసి, కోదాడ దాటితే నీ పార్టీ లేదు, పక్క రాష్ట్రంలో ఒక సీటు పోటీ చేయలేవు, ప్రాంతీయ పార్టీలందరినీ ఏకం చేస్తామని చెప్పేసి మాట్లాడితే ఇప్పటివరకు ఎంతమంది ఏకమయ్యారు, ఎంతమంది మీకు సపోర్ట్ చేశారు? పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బదిలాడుకొని ఖాళీ ఉన్న వాళ్ళని నవ్వు తెచ్చుకుంటున్నారు ప్రచారం చేసుకోవడం కోసం, మీకెవరు వస్తూ ఉన్నారు? కాబట్టి మసూద్ అజర్ చెప్పినాడు అంటే, మసూద్ అజర్ అంటే పాకిస్తాన్ తీవ్రవాది చెప్పిన దాన్ని కూడా మీరు విశ్వసిస్తారు అంటే, మీ యొక్క
ఈ 15 నిమిషాలు ఇస్తే హిందువులను మొత్తం కూడా నాశనం చేస్తామన్న వాళ్ళతోటి మీ యొక్క దోస్తాన్ ఎంత గట్టిగా పట్టబడిందో, పాకిస్తాన్ విజయం సాధించిందంటే చప్పట్లు కొట్టే వాళ్ళతోటి మీ దోస్తాన్ ఎంత గట్టిగా బలపడిందో ఈ వార్తలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది బలహీనమైనటువంటి మనస్తత్వం. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో 100 కోట్లు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి కార్యకర్తలను రాజకీయ నాయకులను విస్మరించారో, వాళ్ళు గెలుస్తారు అవుట్ రైట్గా అని చెప్పేసి ఆలోచిస్తే నిన్న హైదరాబాద్లో సభ పెడితే జనం రాకపోతే అటర్ ఫ్లాప్ అయిందో ఆ సంకేతాలు ముందుగా తెలుస్తూ ఉంటాయి ప్రజల నుంచి. అంతా కిరాయి వ్యవహారం, మనుషులు కిరాయి వ్యవహారం, లీడర్లు కిరాయి వ్యవహారం, సీట్లు కిరాయి వ్యవహారం, అన్నీ అమ్ముకోవడం అనేది అలవాటైనటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఇటువంటి మాటలు రాకుండా తప్పవు. ఈ అభద్రతా భావంతో ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తారు, ఏ నాయకుడు ఏ పరిస్థితులలో ఎటువంటి బలహీన మానసిక స్థితిలో మాట్లాడుతున్నాడు. దానికి నిన్న హైదరాబాద్ ప్రజలు చూపించారు. మీరేదో మీ ఇష్టం వచ్చినట్లు వారసులకు 100 కోట్ల ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తే మేము పట్టించుకోమని చెప్పి నిన్నటి హైదరాబాద్ సభ పూర్తి స్థాయిలో, అందుకే చెప్తా ఉన్నాను, సికింద్రాబాద్లో నిన్న మా గెలుపు ఖాయమైపోయింది. మీ సభ తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు సభ రద్దు చేసుకొని డైరెక్ట్గా పోయినారో చెప్పగానే చెప్పినారు, హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి సికింద్రాబాద్ సీట్లో మాకు స్టేక్స్ లేవు, మా యొక్క అభ్యర్థి తప్పు, మా రాజకీయం తప్పు. నల్గొండ పోయినారు, ఆడ పరిస్థితి మాటలు చూసినారు మీరు. దిస్ ఆల్ ఇది కిరాయి వ్యాపారం ఎక్కువ రోజులు నడవదు. ఈ కిరాయి వ్యాపారం రాజకీయాలలో మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాన్ని అవమానించడం అనేది ఒక ముఖ్యమంత్రికి తగదు. రాజకీయ పార్టీగా మమ్మల్ని ఉందనొచ్చు, మీరు నిధులు ఇవ్వలేదనొచ్చు, లేకపోతే మోదీ గారి గురించి మాట్లాడొచ్చు. పుల్వామా దాడి తర్వాత మీరు చేసిన దాడిలో 300 మంది చనిపోయారని చెప్పినారు. 300 పైసలకు మీడియాలో చెప్పినాయి. కానీ ఒక్క చీమ కూడా కావాలని మసూద్ అజర్ చెప్తున్నాడని చెప్తున్నారు. మసూద్ అజర్ చెప్తే నమ్ముతారా? ఈ దేశ ప్రధాని చెప్తే నమ్ముతారా? మసూద్ అజర్ ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడా? దేశ ప్రధాని అబద్ధం చెప్తున్నారు. నేనేమన్నా అంటే మసూద్ అజర్ ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడా? ఆయన చూశాడా? పాకిస్తాన్ ఆయన ఎవరు? పాకిస్తాన్ లో స్థావరాల ఓనర్ ఆయన. వీళ్ళకి ఏమన్నా పాకిస్తాన్ శాఖ అధ్యక్షుడా? ఇప్పుడు ఎవరైతే మీరు పేల్ చేసినా చెప్తున్నారు ఆయన్ని చాలా చోట్ల వీళ్ళకు అంటున్నారు. ఈయన ఏమన్నా మరి అక్కడ టీఆర్ఎస్ పార్టీ పాకిస్తాన్ శాఖ అధ్యక్షుడు నాకేం తెలియదు. ఆయన చూస్తే చెప్పాడు, నాకు తెలియదు. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? అరే ఒక తీవ్రవాది చెప్తే నమ్ముతారా? నమ్మాలనా? ఇంతకంటే మానసిక దౌర్బల్యం ఉండదని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి స్థాయి కాదు అట్లా మాట్లాడడం అనేది. మిగతా ఏ రాజకీయ కామెంట్లను చేయొచ్చు. ఇదేం పద్ధతి? ఇంతకుముందు వారు కూడా ఉన్నట్టు మరి ఓవైసీ గారి ద్వారా టెలిఫోన్ నెంబర్ కనుక్కొని చేశారో మాకైతే తెలియదు. ఇది సరైన పద్ధతి కాదు. నిన్నటి సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. మన చర్చలు పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు, సీనియర్ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి మంద జగన్నాథం గారు, డాక్టర్ మంద జగన్నాథం గారు. జగన్నాథం గారు, మీరు రాకముందు 2 అంశాలు చర్చకు వచ్చినాయి. ఇది కొద్దిగా మీకు కూడా ఇబ్బందికరమైంది. టికెట్లు అమ్ముకున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు నిన్న కేసీఆర్ గారు విమర్శించారు నల్గొండ సభలో. కత్తి వెంకటస్వామి గారు దాని మీద ఫైర్ అయ్యారు. ఎవరెవరికి ఇచ్చారు టికెట్లు? టికెట్ మీరు ఇచ్చిన అన్ని కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చారు కదా అని చెప్పి. ఇప్పుడు టికెట్లు గెలవాలన్న ఉద్దేశంతోనే కొన్ని సమయాల్లో లేదా తప్పనిసరి పరిస్థితులు అక్కడ ప్రత్యర్థికి దీటైన అభ్యర్థిని పెట్టాలనే విషయంలో కొద్దిగా డబ్బు ఉన్నలు ఖర్చు పెట్టే వాళ్ళకి ప్రతి పార్టీ ఇస్తూ ఉంటుంది. దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఒకటి, టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళను మీరంటే మీరు కూడా అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అంటున్నా కదా నేను. అదే మీరు అన్నది కౌంటర్ ఇచ్చారు. మీరు కూడా అన్నారు, సంగప్ప గారు అన్నదాని మీద నేను మాట్లాడుతాను. అదే ఓకే, నేను అనలేదంటే ఆయన కూడా అన్నారని చెప్తున్నాను. అవసరం లేనే లేదు. డాక్టర్ సాబ్, నేను కేసీఆర్ గారు మా కాంగ్రెస్ వాళ్ళు టికెట్లు అమ్ముకునే సంస్కృతి అని అంటే దాని మీద నేను స్పందించిన. అట్లా అంటే మీరు మీ వాళ్ళు కూడా అన్నారు కదా, స్వయాన ఈ పార్టీలో వాళ్ళు సర్వేసత్యనారాయణ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా గతంలో కూడా ఆరోపణలు చేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు నిన్న మొన్న అయితే అసలు మీకు అభ్యర్థులు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక ఏదో అన్నట్టు పాత వాళ్ళంతా పాత వాళ్ళంతా ఏడ కొట్టుకుంటున్నారు. దాన్ని మాట్లాడి నువ్వు మాట్లాడవచ్చు కదా, నేనైతే మాట్లాడి తర్వాత మళ్ళీ నా మీద మాట్లాడి నేను అభ్యంతరం పెట్టాను. కానీ అయితే ఆ సంస్కృతి అవసరం లేదు. గతం నుంచి దాదాపు నేను 25-26 ఏళ్ళ రాజకీయ జీవితం నాది. ఆ రోజుల్లో ఉన్న పార్టీల్లో కూడా ఈ చర్చలు వచ్చాయి. కొన్ని సమయాల్లో టికెట్ల నిర్ణయాల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగడానికి ఉంటాయి. అవి తప్పదు, రాజకీయ పార్టీలు అనే వాటికి తప్పదు. అందుకని ఏంటంటే ఈ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప అందరూ కూడా శిరస వహించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పెక్యులర్ పరిస్థితుల్లో ఒకప్పుడు వాజ్పేయి గారితో చెప్తాను నేను, అంత అయిపోయింది. ఇంకా గ్వాలియర్లో వాజ్పేయి గారి యొక్క ప్రవచనాన్ని ఎవరు తట్టుకోలేరు.
ఆయన గెలిచిపోతాడని చెప్పేసి, ఇది దాదాపు ఒక 35-40 ఏళ్ళ కిందటి మాట నేను మాట్లాడుతున్నాను. సడన్గా అప్పుడు మాధవరావు సింధే గారిని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది లాస్ట్ డే. శ్రీధర్ చిల్లపిల్లడు ఉండొచ్చు బహుశా అప్పుడు. లాస్ట్ డే. అంత పెద్ద నాయకుడు ఈనాడు భారతదేశంలో సరే ఎవరేమనుకున్నా కానీ ఒక ఆదర్శమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి, అందరూ అన్ని పార్టీల వాళ్ళు దేశ ప్రజలంతా అభిమానించే వ్యక్తిగా వాజ్పేయి గారికి పేరుంది. ఆయన చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఏ విధంగా చేసి అందరూ మనకు తెలిసిన విషయమే. అయితే ఆయనే బెంబేలు పడిపోయాడు. అప్పటికే ఆయన మంచి ఆరేటర్గా, మంచి ఒక పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్న వాజ్పేయి గారు ఆఖరి నిమిషంలో మాధవరావు సింధే గారు ఈ వాజ్ రిలక్టెంట్ యాక్చువల్లీ, అసలు రాజకీయం ఉండి నాకు రాజకీయాలు ఎందుకు అన్న పరిస్థితి తీసుకొచ్చారు. వాజ్పేయి గారు ఓడిపోయారు అక్కడ. వాజ్పేయి గారు అసలు ఊహించింది అది, వాజ్పేయి గారు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. సో రాజకీయ పార్టీల యొక్క ఎత్తులు పై ఎత్తులు ఇవాళ ఉంటాయి. దాంట్లో భాగంగానే మా నాయకుడు అవసరాన్ని బట్టేసి లేదా దాన్ని బట్టి ఏ విధంగా క్యాండిడేట్స్ ఉంటే బాగుంటుందనే భావంతో తీసుకుంటే నిర్ణయాలు. దాన్ని మీరు టికెట్లు అమ్ముకున్నారు చేసుకున్నారు మమ్మల్ని అని అనుకుంటాను. అది వాళ్ళకు చేతగాక పాత గజలు అన్నట్టు ఆడలేక పాత గజలు అన్న భావనలో వస్తుంది. ఆ విధంగా మీరు ఎన్ని మాట్లాడుతుంటే అది వాళ్ళకు నెగిటివ్ అవుతుంది కానీ పాజిటివ్ అయితే కాదు వాళ్ళకు. నేను డాక్టర్ గారిని స్ట్రాంగ్లీ అపోజ్ చేస్తున్నా. ఏ విషయం అని అంటే మాకు క్యాండిడేట్ దొరకలేదు. ఎవరికి క్యాండిడేట్ దొరకలేదు? ఖమ్మం క్యాండిడేట్లు ఎవరు దొరకలేదు? మాకు దొరకలేదా? మీకు దొరకదా? నివర్చిన వరకు వేరే పార్టీ. ఆయన వచ్చినాక కూడా పాపం ఆయన సైకిల్ గుర్తుకే మీరు ఓటు వేయండి అని ఆయన స్పీచ్లో చెప్పాల్సిన పరిస్థితి. నామనాగేశ్వరరావు కోసం మీకు క్యాండిడేట్లే ఉండి భర్పూర్ క్యాండిడేట్సే మీకుంటే మీకేం దౌర్భాగ్యం చివరి నిమిషం వరకు నామనాగేశ్వరరావు గారు వెనకలబడ్డము. భర్పూర్ క్యాండిడేట్స్ ఉండేది ఉంటే సీనియర్ లీడర్ అయిన మీలాంటి వాళ్ళనో లేకపోతే వివేక్ లాంటి వాళ్ళనో జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళనో పక్కన పెట్టి అక్కడ పోయి ఎవరినో ఎత్తుకొచ్చుకొని ఒక ఇండస్ట్రియలిస్ట్ను అసలు రాజకీయాలలో ఆయన కోలు తప్ప ఏం తెలియనటువంటి రంజిత్ రెడ్డి గారిను ఎవరినో ఎత్తుకోవాల్సిన అవసరం అంటే దౌర్భాగ్యం మీకుందా మాకుందా? మేము సీనియర్ లీడర్స్ని పెట్టినాం. ఉత్తమ్ రెడ్డి గారు దిగినారు లేక కాదు, మీరు అంటున్నారు సీనియర్ లీడర్ లాస్ట్ మినిట్లో ఒకసారి సీనియర్ లీడర్స్ని దింపాల్సి వస్తుంది, దింపినాం మేము. అంతేగాని మాకు క్యాండిడేట్స్ లేరు అనేటువంటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరనేది తప్పు. కాంగ్రెస్ పార్టీకి లేరని టీఆర్ఎస్ పార్టీ పక్క పార్టీల కోసం అనేది చాలా స్పష్టం. నాగర్కర్ల అభ్యర్థి ఉన్నారు, ఆయన వరుసన అసెంబ్లీలో ఓడిపోతూనే వస్తూనే ఉన్నారు. పార్లమెంట్లో కూడా గతంలో నా మీద 2 సార్లు నేనే ఓడగొట్టారు ఆయనని. ఇప్పుడు అక్కడ లేదా ఆయన పెట్టారు అక్కడ. ఇప్పుడు ఖమ్మం ప్రస్తావించారు. స్ట్రిక్ట్ గా మా నాయకుడు రాజకీయాల్లో పోటీ ఇంపార్టెంట్ కానీ గెలిపోవడం అనేది కాదు కదా సార్. ఏది మీరు చాలా సీనియర్, ఓడిపోయిన ఆయనే పెడుతున్నారు అనేది నేను అందుకనే అంటున్నా. వాళ్ళ అవసరానికి బట్టి వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఖమ్మం సీట్ గురించి మాట్లాడారు. ఖమ్మం సీట్లో మొదటి నుంచి కూడా ఇండికేషన్స్ పోతున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ డజంట్ మీన్ దట్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తే ఆయనకు టికెట్ ఎట్టిస్తారండి. పార్టీకి వ్యతిరేకంగా ఫస్ట్ టైం ఎవిడెన్స్ ఇచ్చారు, ఇండికేషన్స్ పోతూనే ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ లో చూసినప్పుడు కూడా లేదా ఆయన యొక్క శిష్యులు ఆ యొక్క ఎంపీ గారు అందరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా చేసిన మాకు టికెట్ రాకపోవడానికి మేము గతంలో ఓడిపోయామో ఏ కారణాలు మరి మాకు టికెట్ వెళ్ళలేదు. మీరే చెప్తున్నారు సార్, రాములు గారు అన్నిసార్లు ఓడిపోయినా ఇచ్చిన మళ్ళీ మీరు ఓడిపోయినా అంటే ఇచ్చిన అంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ ధన రాజకీయాలు ఉన్నాయి కదా, క్యాష్ ఓట్ ఫర్ నోట్, ఈ రాజకీయాలకు మాత్రం ఇక్కడ చెల్లు చీటికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇవాళ అంటే వారసులను తర్వాత 100 కోట్లను వ్యతిరేకించడానికి బ్రహ్మాండమైన అవకాశం. ఇప్పుడు ఎన్నికల తర్వాత బీజేపీ దుకాణం బంద్ అంటారా, ఈసారి మేము గెలిచిన తర్వాత ఎవరి దుకాణం బంద్ అయితే చూస్తాం. వెంకటస్వామి గారు నిన్న కేసీఆర్ గారి ప్రసంగంలో అతి ముఖ్యమైనది జాతీయ పార్టీ పెడతా, దేశంలో గత్తర్ లేపుతా, దేశ రాజకీయాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పన్నారు కేసీఆర్ గారు. అది ఇంతకుముందు చెప్పిందే కానీ కరెక్ట్ గా లోక్సభ ఎలక్షన్ లో నెగిటివ్ థాట్ తో ఉన్నారు ఆయన. నెగిటివ్ ఎందుకంటే జాతీయ పార్టీ పెట్టడం, రాజకీయాలను అనే గత్తర్ అనే పదం అయితే డాక్టర్ గారికి కూడా తెలుసు. ఇట్ ఈస్ అంటే ఒక బ్యాడ్ వర్డ్ అది. గత్తర్ అనేటువంటిది మనం జనరల్గా అదే పాజిటివ్ వర్డ్ అయితే కాదు. ఓకే, సో సంచలనం అనుకుందాం, సంచలనం సృష్టించాలనుకున్నాను. ఇప్పుడు సంచలనం ఏ రీతిగా
అన్ని విలువలను తుంగలో దొక్కి సంచలనం సృష్టిస్తారా? అంటే అన్ని విలువలను తుంగలో దొక్కి సంచలనం సృష్టించడం అనేటున్నా ఓకే. ఆయన జాతీయ పార్టీ పెట్టడానికి మాకైతే అస్సలు అభ్యంతరం లేదు. ఆయన జాతీయ పార్టీ ఒకటి కాదు 2 పెట్టుకోమన్నాడు, వద్దనండి. ఆయన జాతీయ పార్టీ పెట్టడానికి లేకపోతే అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుంది, రాజ్యాంగంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నది. కానీ ఆయన చెప్తున్నటువంటి ఏదైతే అది ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి రకరకాలను 150 సీట్ల దాకా మేము కలుపుతామని చెప్తున్నారో ఎవరు కూడా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరు కూడా ఆయనతో లేరు. ఇవాళ ఎవరు కూడా తనతో లేరు. లేనప్పుడు ఆయన ఏదో సాధిస్తాడు అనేటువంటిది ఇది జస్ట్ ఊహాజనితమైనటువంటిది. తర్వాత దానికి ఎగ్జాంపుల్ చెప్తారు, తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన రోజు ఊహాజనితం అన్నారు సార్. తెలంగాణ మూవ్మెంట్ ఆయన ఇంటిది కాదు, ఆయన ఒక్కంతో చేసింది కాదు సార్. ప్రజల యొక్క ఆకాంక్ష 70 ఏళ్ళ ఆకాంక్ష ఉన్నది. ఇప్పుడు 70 ఏళ్ళ జాతీయ పార్టీ కోసం ప్రజలేమో అది ఆకాంక్షతో ఏం లేరు. జాతీయ పార్టీ కోసం తెలంగాణ అనేటువంటి రాష్ట్ర సాధన కోసం ప్రజల ఆకాంక్ష అనేక సంవత్సరాలుగా ఉంది. 56, 52 తర్వాత ఏదైతే అనేక మూమెంట్స్ వచ్చినాయో వాటిలన్నిట్లలో కూడా తెలంగాణ ప్రజలు దే ఎక్స్ప్రెస్ దర్ వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏందనేది అనేక సందర్భాలు, అది 69లో కావచ్చు లేదా 56లో కావచ్చు, అనేక సందర్భాలు ఎక్స్ప్రెస్ చేసి తెలంగాణ ప్రజలు ఇట్లాంటి పెద్దవాళ్ళందరూ కూడా స్టూడెంట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ యొక్క ఆకాంక్షను రాజకీయ పక్షంతో పోల్చొద్దు. కేసీఆర్ గారు తను చేసిన ఉద్యమాన్ని తనే అవమానపరుచుకుంటున్నాడు. ఇట్స్ నాట్ నో కంపారిజన్ ఎట్ ఆల్. తెలంగాణ అనేది ఒక ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. దానికి సంబంధించి మూవ్మెంట్ వచ్చింది, ప్రజలు నీతో ఉన్నారు, అభివృద్ధి ఆకాంక్ష ఉంటుంది అంటున్నారు. తెలంగాణ మూవ్మెంట్ లో మేము ఎంత సక్సెస్ఫుల్ గా చేసినామో అదే అభివృద్ధి జరగలేదు అనేటువంటిది తప్పు సార్. ఈ దేశం ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. 60 ఏళ్ళల్లో నెహ్రూ గారి సమయంలో ఏం లేదు, ఇక్కడ మొత్తం దోపిడీ చేసుకొని అంతా వెళ్ళిపోయినటువంటి ఇది బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసుకోపోయినటువంటి ఈ దేశాన్ని ట్రాక్ లో పెట్టి ఇవాళ మనం ప్రపంచ దేశాలు ఇప్పుడు రాజీవ్ గాంధీ సమయంలో మనం ప్రపంచ 20th సెంచరీకి ఎంట్రీ అవుతున్నాం. మనం ఒక విప్లవం వచ్చింది ఇక్కడ, అన్ని రకాల మనం డెవలప్ అయినాం. డెవలప్ అయినటువంటి దేశం, పోటీ పడుతున్నటువంటి దేశం. ఈయన కొత్తగా చేసే అభివృద్ధి ఏం లేదు. మొదలు రాష్ట్రాన్ని చేయమనండి, రాష్ట్రాన్ని చేసిన తర్వాత పెడతా, ఇక్కడ నుంచి పొలికేక పెడతా, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, మొత్తం జాతీయ రాజకీయాల్లో దేశంలో ఒకసారి ఒక గత్తరేస్తాడు సీఎం గారు. దానికి ఎగ్జాంపుల్ తెలంగాణ సాధన, తెలంగాణ తర్వాత గవర్నమెంట్. నిజానికి అప్పుడు ఫస్ట్ 5-6 సీట్లు వచ్చిన వాళ్ళు ఒక్కసారి రోజు 100 దాటిన వాళ్ళు చేరిన వాళ్ళు కలుపుకోకపోయినా 88 వచ్చిన ఆ లెవెల్ వచ్చినారు. తెలంగాణ సాధన ఆకాంక్ష అనేది అందరి ప్రజలది. చిన్న చిన్న సంఘాల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు పనిచేసినాయి. రాజకీయ నిర్ణయం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మీద బిల్లు పెట్టమని ఒత్తిడి తెచ్చినాము. తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ 175 మంది ఎంపీలు, ఈ రాష్ట్రంలో మాకు ఒక ఎంపీ లేకుంటే కూడా మేము ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆంధ్రాలో వ్యతిరేకత ఉన్నా కానీ పాల్గొన్నాం. 175 మంది ఎంపీలు ఓటేస్తే, ఒకటి తెలంగాణ ప్రజలు అందరం అర్థం చేసుకోవాలి, పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం ద్వారానే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి వల్ల కాదు. అందరం ఆయన పనిచేసినాడు, అందరూ పనిచేసినారు. అయితే మీరెంత పనిచేశారు, మేరెంత పనిచేసాం అనే విషయం మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఆయన చెప్తాడు, కానీ వాస్తవం ఇది కదా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి దాన్ని దీన్ని చూపించలేం. ఆయనే చెప్పాడు. ఆ పరిస్థితి ఆయన ఒకరు క్రియేట్ చేయలేదు కదా, ప్రజలందరూ క్రియేట్ చేసినారు. కాబట్టి ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ అని చెప్పారు. సరే, రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఎట్లా వచ్చారు? వీళ్ళ పుణ్యాన చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఇమోషన్స్ తోటి కొన్ని ఓట్లు కూడా కట్టుకొని వచ్చారు, కొన్ని అక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ జాతీయ పార్టీ పెడతానంటే జాతీయ పార్టీ పెట్టడానికి మీకున్నటువంటి అర్హత అంటే, ఇక్కడ పోయిన 18 సంవత్సరాలుగా పార్టీ ఉంది, 5 సంవత్సరాలు మీకు అధికారంలో ఉన్నారు. కనీసం ఒక మూల సిద్ధాంతము, పార్టీని కట్టిపెట్టేది, ప్రజలను ఆకట్టుకునేది, ముందుకు భవిష్యత్తు చూపించేది, సంస్థాగత నిర్మాణం చేసుకోలేకపోయారు. ఎక్కడైనా కేసీఆర్, కేటీఆర్ కనబడతారు, కవిత గారు కనబడతారు, ఇప్పుడు హరీష్ రావు గారు కూడా లేరు అనుకోండి. మిగతా అసలు నాయకత్వం కానీ కమిటీలు, వ్యవహారం అంటే ఒక రాజకీయ పార్టీ ఉండేటటువంటి ఒక సిస్టమ్ ఏమీ లేదు. మీరు పక్కకు పోలేరు, ఇటు పక్కకు పోలేరు, అటు పక్కకు పోలేరు. ఎట్లా పెడతారు జాతీయ పార్టీ? నాకు అర్థం కాలేదు. పెట్టొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు జాతీయ పార్టీ పెట్టి ఆయన జాతీయ అధ్యక్షుడు, కొడుకు స్థానిక అధ్యక్షుడు, ఇంకెవరైనా బాగా తెలిసిన ఆయన. కానీ ఢిల్లీ రాజకీయాలు సుదీర్ఘ 20 ఏళ్ళు ఢిల్లీ రాజకీయాలు ఉన్నాయి కదా, మీరు చెప్పండి సార్ ఎట్లా పెడతారు అనుకున్నాను. ఇప్పుడు అమిత్ షా గారు ఏ రాష్ట్రానికి చెందినవారండి? గుజరాత్కి చెందినవారు కదా. ఆయన వారి యొక్క జాతీయ అధ్యక్షుడు.
తర్వాత రాహుల్ గాంధీ గారు, సరే వంశపారంపర్యంగా వచ్చింది వాళ్ళకు. తర్వాత వాళ్ళేది యూపీకి చెందిన వాళ్ళే. అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు ఉండడం అనేది ఆ పార్టీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు. తర్వాత ఇక్కడ మా సార్ చెప్పింది జాతీయ పార్టీ పెడతానంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు పార్టీల నిర్మాణం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు మీరు ఇక్కడ రండి కాంటాక్ట్ చేయండి ఇక్కడ పార్టీ పెట్టండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలే పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మా రాష్ట్రంలో కావట్లేదని చెప్పి ప్రజల నుంచి విన్నపాలు వస్తున్నాయి. మీరు కూడా టీవీల్లో పేపర్లో కూడా టెలికాస్ట్ చేశారు. మరి అటువంటిదే జాతీయ పార్టీ పెట్టడం అంటే అటువంటిదే కదా. ఆ విధంగా మా యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాంట్లో మొన్న బీజేపీ అలయన్స్ పాలిత కేంద్ర ప్రభుత్వం కితాబు ఏమని ఇచ్చింది? నెంబర్ 1 ముఖ్యమంత్రి ఈనాడు దేశంలో ఎవరు అంటే లేదా? నెంబర్ 1 కేసీఆర్. సరే మీది మీ అందుకనే మీరు ఎక్కడున్నారో ప్రజలు అమిత్ షా గారు అన్నారే చెప్తున్నాను. నేను చెప్తున్నా, పేపర్లు ఇచ్చాయి అమిత్ షా అన్నది, ఆ మాటలు విడిచిపెట్టండి. రిపోర్ట్స్ సర్వేలు అన్ని ఇచ్చాయి. ఒక నిమిషం ఆగండి. ఆగితేనంటే దాన్ని నువ్వేమన్నాను దాని మీద నేనేమన్నాను, సంవత్సరం నేను దాన్ని చెప్తాను. తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో నెంబర్ 1గా ఏ రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి 3-4 రోజుల కింద అన్ని పేపర్లు టీవీ ఛానల్ కూడా చెప్పాయి కదండి. అటువంటప్పుడు మా ఆకాంక్ష ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా బీజేపీ ఉన్నా మూసా పద్ధతిలో మార్పు లేకుండా సామాన్య ప్రజలకు చెందకుండా రైతులకు అందరికి తెలియకుండా దాంట్లో ఒక మార్పు తీసుకురాగలం. ఇక్కడ ఈ మార్పు దేశవ్యాప్తంగా చేయాలంటే ఏంటంటే లేదా మాకు స్ట్రెంత్ కావాలి, పరిపాలన మాకు రావాలి అక్కడ. అందుకని లేదా ఈ యొక్క థీరీని తీసుకోండి, లేదా దేశమంతా పనిచేసాం, దేశాలను మాతో కలిసి వచ్చారం కలుపుకొని జాతీయ పార్టీని పెడతాము అనేది మాది. తర్వాత గత్తర్ గురించి మాట్లాడారు పద్మరావు. గత్తర్ అంటే నిజమే ఒక భయానకమైన పడేది. అంటే మా సార్ అనేది ఏంటంటే అటువంటి అయ్యో ఇది వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు లేకపోతే కలరా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు వాడేటువంటి వర్డ్ అది. సో అటువంటిది ఏంటంటే సంచలనం తీసుకొస్తాము. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర జాతీయ పార్టీ పెట్టేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపడతాం. అదే గుణాత్మక మార్పు అది తీసుకుంటే ఆ పదం వాడారు కానీ లేదా నాట్ ఇన్ ద బ్యాడ్ సెన్స్. ఆయన ఫ్లోలో వస్తూ ఉంటాయి. సంచలనం చేస్తాము తీసుకొస్తాము అనేది చెప్పింది ఆయనకి. వాడు డెఫినెట్ గా లేదా ఈనాడు మేమేంటంటే ఈ మధ్య కాలంలో వెళ్ళాము ఎక్స్ప్లోటరీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1996లో 11th లోక్సభ ఉన్నప్పుడు లేదా నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది యునైటెడ్ ఫ్రంట్. దాంట్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం. అప్పుడు ఎంత లేదా 11 మంది 17 మంది ఎంపీలు మాత్రమే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం 42లో. కానీ జాతీయ నాయకులు అందరినీ కలిసేసి లేదా ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేసి ఒక గవర్నమెంట్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ నేను ఒకటి ఇది కంక్లూజన్ కావాలి. కాకపోతే ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేసి మేము బలంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పనిచేస్తారు కావాలని పడగొట్టారు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే అటువంటి దుస్థితి రాకుండా ఇప్పుడు ఈనాడు 140-150 బీజేపీకి వస్తే ఒక 70-80 కాంగ్రెస్కి వస్తాయి. తక్కిన సీట్లు ఉండే వాళ్ళందరూ పోస్ట్ ఎలక్షన్ దీంట్లో ఒక సమూహంగా ఏర్పడి ఒక ఫెడరల్ ఫ్రంట్ గా మారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనేది కేసీఆర్ గారి యొక్క ఇది. అది తప్పకుండా కాబోతుంది, నెరవేరబోతుంది అని చెప్పేసి మా యొక్క ఒక్క ప్రశ్న. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి చెప్పారు ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది జ్యోతిష్కులు, వాళ్ళు చెప్పినట్టే నడుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ముందస్తు పోయింది కూడా జ్యోతిష్కులు చెప్పినందుకే, కేబినెట్ ఏర్పాటు చేయింది కూడా జ్యోతిష్కులు చెప్పినందుకే, పాలన మొత్తం గాలికి వదిలేశారు, జ్యోతిష్కుల పాలన సాగుతుంది అన్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న మోడీ గారు నిన్ననే మా జిల్లాలో వచ్చారు కదా. మీ జిల్లానే గతంలో చాలా ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తర్వాత కూర్పుకి టైం తీసుకున్నారు. తీసుకొని కొద్దిగా అటు కావచ్చు కొద్దిగా ఇటు కావచ్చు. పరిపాలన ఏమైనా కుంటుపడిందా? ఏమైనా పరిపాలన ఎక్కడ కుంటుపడలేదే. మరి పరిపాలన సజావుగా సాగుతున్నప్పుడు అంటే ఎవరు మంత్రులు లేకుండా కంటిన్యూ మేము అది కాదు. మాకు కొద్ది ఈనాడు గతంలో మేము ఉద్యమ పార్టీగా ప్రభావం ఉందా లేదా? తప్పేముందండి, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని లేదా దాని గురించి సలహా తీసుకొని తప్పేముంది? అది తప్పేముంది. ఈనాడు బీజేపీ
ఇది లౌకిక విధానమైన దేశం కదా, హిందుత్వం నేను హిందువుని అని Right, శ్రీధర్ రెడ్డి గారు. తీసుకుపోతున్నారు మోడీ గారు. ఎవరు బిలీఫ్ వాళ్ళది, అంతే. దాన్ని పట్టుకొని లేదా మీరు జ్యోతిష్యుల మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ మీద ఆధారపడుతున్నారంటే జ్యోతిష్కులే రాజ్యం చేస్తున్నారంటే ముందస్తు ఎన్నికలకు పోవడానికి కేసీఆర్ గారు ఒక్క కారణం కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే ఏదేదో మాట్లాడినారు, మేము అది అభివృద్ధి పథకాలు చేస్తుంటే అందరూ అడ్డం వస్తున్నారు కాబట్టి తీర్పు పోతున్నామని. కానీ వాస్తవాన్ని తెలిసింది ఏంటంటే ఈ ఎన్నికల సమయంలో మోదీ కరిస్మా ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అది బీజేపీకి కలిసి వచ్చే అంశము, టీఆర్ఎస్ కలిసి రాని అంశం కాబట్టి ఆ టైంలో ఆయనకు స్టార్స్ బాగలేవని చెప్పారని చెప్పేసి ఇప్పుడు ప్రతిదానికి ముహూర్తము, అసలు వాస్తే బాగలేదని చెప్పి సెక్రటేరియట్ రాకపోవడము, కొత్తగా భవన్లు కట్టుకోవడము, పాత బిల్డింగ్లు ఉండగా కూడా ముఖ్యమంత్రి నివాసం ఉండగా దాంట్లోకి పోకపోవడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి ఆయనకు జ్యోతిషం మీద ఎక్కువ నమ్మకం వచ్చింది కాబట్టి ముందస్తు ఎన్నికలు పోయారని నమ్మారు. వేరే కారణం ఎక్కడ కూడా కనపడలేదు. రైట్ సార్. కాబట్టి దాన్ని ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. దేశంలో లేకపోతే మీ రాష్ట్రంలో వాస్తు జ్యోతిషము ఇవన్నీ పనిచేస్తున్నాయా, ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అనేది, ఎందుకు సెక్రటేరియట్కు రావట్లేదు, దాంట్లో ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా. ఆనాడు రాజులు వీళ్ళకి రాజులు కాదు, ముహూర్తాలు కాదు పెట్టుకోలేదు కదా. రాజకీయ రోజుల్లో ముహూర్తం అందరం కూడా పెట్టుకుంటాం. సెక్రటరీ రాని అంశం అయితే జ్యోతిషం చెప్పిన దాని ప్రకారం కదా, దాని అంటే అంత పెద్ద బాధ ఎందుకు? కాబట్టి మీరంటే ఒకటి మంది కత్తి వెంకటస్వామి గారు దీన్ని ఎట్లా చూస్తారు? ఇద్దరు మాట్లాడి ఇప్పుడు జోష్యము డాక్టర్ గారితో నేను ఏకీవిస్తున్నా, ఎవరి విశ్వాసాలు వాళ్ళే, దాని ప్రకారం వెళ్తాం ఎవరి విషయాలు. దాన్ని మేమేం క్వశ్చన్ చేస్తలేం. మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే ఇక్కడ రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగబద్ధంగా వ్యవహారాలు నడవాలి. రాజ్యాంగాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, వాటిని వ్యక్తిగత స్వార్థానికో లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఉపయోగించుకోవద్దు అనేటువంటి చాలా ప్రధాన అంశం. ఇది కూడా రాజ్యాంగం చెప్తుంది, విలువలు చెప్తున్నాయి. డాక్టర్ గారు లాంటి పెద్దవాళ్ళకు, ఒక సీనియర్ పార్లమెంటరీకి తెలుసు. ముందస్తు ఎన్నికలు పోవడానికి ఏ కారణము లేదు, ఏ కారణం లేదు. అంటే నీ మనసుకు వచ్చింది ప్రతిపక్షం అంటది, ప్రతిపక్షం నువ్వు ఇది చేయలేదు, నేను చేస్తాను, నువ్వు చేస్తాను ముందుకు పోతున్నావు, ప్రూవ్ చేసుకో, అంతేగాని దానికి తప్పు సార్. కోర్టుకు అంటే కోర్టుకి ఇప్పుడు కూడా పోతారు కదా, అది కాదు కదా కారణం, అది కాదు. తర్వాత సార్ అంటున్నారు పాలన కుంటుపడలేదని. సార్ ఆఫీసులో నలుగురుండే చోట ఇద్దరు వ్యక్తులు ఉంటేనే కుంటుపడుతుంది, అట్లాంటిది మొత్తం క్యాబినెట్ లేకుంటే కుంటుపడలేదు అనేటువంటి హాస్యాస్పదం సార్. ఇలాంటి పెద్దలు అట్లా అనొద్దు సార్. 4 నెలలు ఇట్స్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ షేమ్. పెద్ద పాయింట్ చెప్పారు, గవర్నమెంట్ లేదా మీరు అంటారు, కుంటుపడదు మీరు అంటారు. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? ముందస్తుగా పోయినటువంటి ఎన్నికలు పోయినటువంటి ముఖ్యమంత్రి అంతే ఆలస్యంగా గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కొత్త మంత్రులు వచ్చారు కదా, ఒక్క శాఖ చేశారా, ఒక్క పని చేశారా? ఊరికే కార్లు వేసుకొని తిరుగుతున్నారు. సరే, ఎవరి దృక్పథం వాళ్ళకు ఉంటుంది. నోట్ల డిమానిటైజేషన్ నా సొంత మంత్రికే తెలియదని చెప్పిన ప్రధానమంత్రి గారు, అది వాస్తవం ఏమి. తర్వాత హోమ్ మినిస్టర్లో ఫైల్స్ అన్ని కూడా సర్జికల్ స్ట్రైక్ లాంటివి కూడా నా హోమ్ మినిస్టర్కి తెలియదని చెప్పిన ఘనత మోడీ గారికే ఉంది. సరే, అయినా కానీ ఐ అప్రిషియేట్, ఎందుకంటే ఒకటి లేదా ఆయనలో ఒక మచ్చలేని వ్యక్తిగా వచ్చాడు, దాన్ని ఎవరైనా అప్రిషియేట్. ఎందుకంటే నా దీర్ఘకాలిక రాజకీయ జీవితంలో నేను చాలామంది ప్రధానమంత్రులను చూశాను. సో దాన్ని కానీ ఏంటంటే అటువంటి వ్యక్తి ఇటువంటి ఇక్కడ వచ్చి ఇటువంటి ఆరోపణలు జోస్యాలు మీద నడుస్తుంది, గవర్నమెంట్ లేదని. ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు లేదా ప్రాజెక్టు మీద రివ్యూ చేయలేదా, వెల్ఫేర్ మీద రివ్యూ చేయలేదా, లేక ఈ యొక్క భూ సంస్కరణలను రివ్యూ చేయలేదా? చూద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ, మీ అభిప్రాయం చెప్పేందుకు మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.